ఫెంటాస్టిక్ చికెన్ ఫ్రై పీస్ పులావ్. చికెన్ అంటే చచ్చేంత ఇష్టం, కానీ ఎప్పుడూ ఒకేలా తినాలంటే ఎవరికైనా సరే బోర్ కొట్టేస్తుంది. ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ అదే తింటారు. చాలా స్పైసీగా బాగుంటుంది. ముందుగా ఒక మిక్సీ జార్లో జీలకర్ర, చూపిస్తున్న మసాలాలన్నీ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనం పులావ్ చేసుకోవడానికి సరిపడినంత బాండిని పెట్టుకొని తగినంత ఆయిల్, చూపిస్తున్న మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకొని స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం బాగా మగ్గాయి అని అనుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ టమోటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటాలు కూడా ముగ్గిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలాగే కొంచెం పసుపు, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. చికెన్ కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని, అలాగే కొంచెం బిర్యానీ మసాలాను కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఇందులో తగినంత వాటర్ కూడా పోసేసుకోవాలి. ఇక్కడ నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్కి గ్లాసుంపో వాటర్ తీసుకుంటున్నాను. అలాగే రైస్ని ఒక 45 మినిట్స్ ముందే నానబెట్టుకొని ఉంచుకున్నాను. వాటర్ పోసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఇలా చికెన్ని కాసేపు మగ్గనివ్వాలి. చికెన్ ఒక 50% కుక్ అయింది అనుకున్న తర్వాత ఆ పీసెస్ అన్నీ సపరేట్ చేసుకోవాలి. మిగిలిన వాటర్లో మనం నానబెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకొని మంటని సిమ్లో పెట్టి ప్లేట్ మూత వేసేసి ఒక 20 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. 20 మినిట్స్ తర్వాత తీసి చూస్తే మన పులావ్ రైస్ రెడీ అయిపోతుంది. ఈ 20 మినిట్స్ మనం ఖాళీగా ఉండే కన్నా ఈలోపు చికెన్ కర్రీ చేసేసుకోవచ్చు. ఒక బాండీ పెట్టుకొని కర్రీకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఆనియన్ కాసేపు ఫ్రై అయిన తర్వాత తగినంత ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలన్నీ బాగా మగ్గాయి అని అనుకున్నప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మన టేస్ట్కి సరిపడినంత పసుపు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా, అలాగే మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న మసాలా ఇవన్నీ కూడా వేసుకొని కొంచెం కరివేపాకు, జీడిపప్పు, ఇది ఆప్షనల్ అండి, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మంటని స్లో ఫ్లేమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ దాకా ఇలా స్లోగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఈ ఫ్రైకి లైట్గా అడుగు పడుతుంది, కానీ మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఒక 20 మినిట్స్కి మొత్తం అంతా చికెన్ మంచిగా ఫ్రై అయిపోతుంది. అంతే అండి, మన చికెన్ ఫ్రై పీస్ పులావ్ రెడీ. చూసారా ఎంత టేస్టీగా ఉందో? మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.